like a princess. Always gotta keep my head up. You can see my head down. No, I call it bad luck. I don't care about others. I'm my very own idol, and my lines stay holy like the scriptures in the Bible. I'm a classy little girl. Louis V's my daddy. Donatella's my mommy. Got a pet named Gucci. Eilish, Indrapati, eta gunnelo na English, Tirupati. Now they hullo na Spanish, rangu ruchi. Ipide lanti vanish, peda vichi. Aratu Indrapati, ichittu okachi, katti terantichi. Tirupatulanu nippulana vegadichi. Neri pagani re guru niku pichi. Extra Zabardast episode start చేయాలంటే మన extra special judges ని invite చేయాలి. So please welcome the extra smiling, extra gorgeous రోజా గారు. ఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీ కోసం చిన్నవాడ నీ కోసం మాటలని నీ కోసం మౌనమంత నీ కోసం Please welcome extra laughing star, extra tower star నాగ్ బాబు గారు. ఈ రోజు మన 5 టీమ్ లీడర్స్ డిఫరెంట్ గెటప్స్ వేసుకొని మనందరినీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఎందుకంటే మన ఇవాల్టి థీమ్ గెటప్ థీమ్. MVR Mall Vizag Extra Zabardast Khatarnak Comedy Show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి గెటప్ లో ముగ్గురు మునగాల సినిమా స్పూఫ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. శగలత శంకర్ along with his teams. Let's welcome them. అమ్మంటే మెరిసే మేఘం నాన్నంటే నీలాకాశం అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన నాన్నంటే నీలాకాశం తల వంచేనా ఏమండి టీవీలో షేకింగ్ చేస్తూ స్కిట్ వస్తుందండి. ఏమండి ఏమండి ఏమైందండి? రే నాన్న నాన్న ఊరే ఆ రిమోట్ ఎక్కడో పడిపోయింది, వెతకరా. ఆ జనరేటర్ ఆపమను, ఆ పవర్ జంక్షన్ ని పేల్చేయమని చెప్పు. టీవీలో ఈ షేకింగ్ చేసి స్కిట్ వస్తుంటే టీవీ ఆఫ్ చేయమంటావా? నీ సంగతి ఇలా కాదే. ఇప్పుడు చూడు, నా స్కిట్ చూసి నీ ఆయన గుండెపోటుతో చచ్చిపోయాడు. నా స్కిట్ చూడకుండా నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరిని అడ్డంగా చంపేస్తానే. రేయ్, ఆ పూ మార్కకి పెట్టిరా. 25 సంవత్సరాల తరువాత దేవుడి దగ్గరికి ఉచ్చేలు తలకూడదంట, మల్లెపూలు కొంటే మంచి మూడు వస్తాడంట, కనకాంబరాలు దండేస్తే దేవుడు కర్ణిస్తాడంట, బంతిపూలు దండేస్తే బాధ్యతలు పెరుగుతాయంట, సన్నగా చేస్తే సలగా చూస్తాడంట, ఆ దండ నీ మెళ్ళ ఎత్తి నాకేంటంట, నీ గుండు పగులుతుందంట, నా గుండు పాల్గొట్టేవాడు ఇంకా పుట్టలేదంట. నీళ్ళు అమ్ముకునేవాడు వీటితో నాకేంటి? కిరాయికి ఒళ్ళు అమ్ముకునేటోడు నీతో నాకెందుకు? మర్యాదగా రోజాకు సారీ చెప్పు. ఈ పేటలో నాకన్నా పెద్ద బ్యాడ్ గ్యాంగ్ ఇంకోట్లేదు తెలుసా? బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను తుమ్ము లేపే టీం లీడర్ రా. 2 నిమిషాల్లో నీ బ్యాడ్ గ్యాంగ్ ని చెత్త ర్యాంక్ కొట్టకపోతే ఈ పృథ్వీ మీద ఉండడు. పృథ్వీ
ఇరగేసావు సాంగ్ వేసుకుందామా? ఆ బుట్ట అక్కడ ఎట్టు మరి. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా ఒల్లమ్ము కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ అది రిండి రయ్యో జబ్బ నిన్నింక నేను ఒక్క పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా డాడీ హాయ్ కలెక్టర్ డాడీ ఈ పేటలో ఒకడు అడి పెట్టాడు, వాడు దుమ్ము లేకొట్టేశాడు. మన పేటలో వాడు కొట్టాడు డాడీ. వాడిని చూడాలి, పిలిపించండి. జడ్డి తీసుకొస్తున్నాడు. హలో మిస్టర్ బెనర్జీ అలియాస్ శేషు, హౌ ఆర్ యు? వెల్కమ్ టు హైదరాబాద్. ఇంతకు మీరెవరు? ఇంతకు మీరెవరు? ఓహో, నా జబ్బు నీకు కూడా ఉందా మతిపరుపు? సరిగ్గా 25 ఏళ్ల క్రితం అడ్డతీగల అడవుల్లో నీ స్కిట్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఒక పెద్దయిన స్కిట్ చూసి గుండె పగిలి చచ్చాడు, గుర్తొచ్చిందా? అదే టైంలో ఆ ఇల్లాల టీవీని ఆపడానికి కోసం రిమోట్ కోసం తిరుగుతున్నప్పుడు నువ్వు నిండు చూడాలని తెలియకంట, నిండు గర్భిణి తెలియకంట తన గర్భం మీద కాలేసి తొక్కుతున్నప్పుడు ఒక పసివాడు అడ్డం పడ్డాడు. అడ్డం పడి నీ చెవి కొరికింది, గుర్తొచ్చిందా? అదే టైంకి పసివాడని చూడకంట ఈ పూమార్కు అగ్గిపెట్టి తీసుకొని తన గుండెల మీద ఒక సొర కట్టించు, గుర్తొచ్చిందా? నువ్వు మర్చిపోయిన సరే నేను మర్చిపో. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? గుర్తుపెట్టుకో, ఈ షేకింగ్ చేసి కామెడీ పంజరంలోంచి నువ్వు తప్పించుకోలేవు. నీ కామెడీ పంజరాన్ని చీల్చుకొని నీ అస్త పంజరంతో సహా బయటికి వెళ్తా. కాల్చవా? కమాన్ కాల్చో. నువ్వు కాల్చలేవు, ఎందుకంటే సరే నువ్వు కాల్చిన నీ చావను. ఎందుకంటే చిన్నప్పుడు నీ స్కిట్ చూసే చావను నేను. ఆఫ్టర్ ఆల్ నీ బుల్లెట్లు నన్నేం చేస్తాయిరా? రే, నేను మరణం సచ్చిన మనిషిని రా, కానీ నువ్వు ప్రతి క్షణం డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు తీసేస్తానని భయంతో, మళ్ళీ చలాకి చంటి నేను ఎప్పుడు కంటెస్ట్గా రమ్మంటున్నాను భ్రమతో నీ మధ్య భ్రమించి 2 రాష్ట్రాల ప్రజల్ని అల్లుకోవడం చేస్తున్నా లుచ్చా టీం లీడర్. ప్రతిరోజు కుళ్ళు చావాలి, నీ స్కిట్లు నువ్వే చూసి సతమతవుతూ చావాలి, కామెడీకి కాంట్రవర్సీకి మధ్య నలుగుతూ ప్రతిరోజు అనుక్షణం చావాలి. నిన్ను టీం లీడర్ని ఎందుకు చేశారని చెప్పి నాగబాబు గారు ప్రతి క్షణం బాధపడాలి. గెస్ట్ కదా, కొంచెం అన్నపూర్ణ గేట్ దగ్గర డ్రాప్ చేసి అతి మర్యాద నిరూపించు. అతిథి మర్యాద. జడ్జీసు టీం లీడర్లు అందరూ నవ్వుతున్నారు, కొంచెం నవ్వుముఖం పెట్టు. చిన్నప్పుడు నా తల్లికి దూరం చేసిన ఈ నీచ నికృష్టుడు శేషుని హతమార్చడమే ఈ పృథ్వీ లక్ష్యం. అప్పుడు దాకా విశ్రాంతి లేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా గాడ్ ఫాదర్ ని, నన్ను ఇంత వాణ్ణి చేసిన నా గాడ్ ఫాదర్ ని చంపిన పృథ్వీ, నువ్వు ఎక్కడున్నా నేను విడిచిపెట్టను. సౌమంగళం సౌమంగళం చూడు ఎక్కడ వచ్చాడు స్వామి. కృష్ణానగర్ ముక్కురాజు డాన్స్ ఇన్స్టిట్యూట్ లో ఆ డాన్స్ పాటలు నేర్చుకుందని వచ్చాను. అలియాస్ రష్మి రమ్యకృష్ణతో ప్రేమ పాటలు నేర్చుకుంటున్నాను. ఏదేమైనా నా ప్రేమ సుఖాంతం అయ్యేలా ఆశీర్వదించు స్వామి. అమ్మంటే మెరిసే మేఘం కురిసేవానా నాకంటే నీలాకాశం తల వంచేనా నూరేళ్ళ ఆశాదీపం నువ్వే మా ఆరాధన. నేను పాడిన పాట నువ్వు పాడేవేంట్రా? అంటే నువ్వు అంటే నేను అమ్మ కడుపులో ఉంటుండగానే ఆ పాట విన్నాను. నువ్వు నా అన్నయ్య, వీడు కూడా మన పాటే పాడాడు. చిన్ననే అరే నీకెలాగొచ్చిందిరా పాట? నేను కూడా అనేలాగా అమ్మ కడుపులో ఉన్నప్పుడు విన్నానన్నయ్య. అవునన్నయ్య, అవునరా? నాకు చిన్న డౌట్. ఏంటది? నేను యూసఫ్ గేట్ లో ఎస్ఐగా పనిచేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? నువ్వురా? అన్నయ్య కృష్ణానగర్ లో ముక్కురాజు డాన్స్ ఇన్స్టిట్యూట్ లో డాన్స్ పాటలు నేర్చుకుంటున్నాను. నువ్వు యూసఫ్గూడలో ఎస్సీగా, నువ్వు కృష్ణనగర్లో ముక్కురాజు డాన్స్ స్కూల్లో డాన్స్ మాస్టర్ గా చేస్తున్నా. నేను వెంకటగిరి మధ్యలో ఉంది కదా, అక్కడ వాటర్ ట్యాంక్ లో లారీ డ్రైవర్ గా చేస్తా. అరే ముగ్గురు ఒకే ప్లేస్ లో ఉండి గుర్తుపట్టకపోవడం ఎలాగంటావు తమ్ముడు? ఆ ముగ్గురు మనగారు సినిమాల్లో ముగ్గురు చిరంజీవులు ఒకలాగా ఉంటారు, పైగా అందగాలు కాబట్టి ఆ టక్ మనం చూసినట్టు గుర్తుపట్టారు. మరి మనం ఇక్కడ ముగ్గురు దొమ్మలు కూడా మొహాలు వేసుకుని ఉంటే ఎవరు మాత్రం గుర్తుపడతారన్నయ్య? తమ్ముడు అర్జెంట్ గా నేను ఆత్మని చంపాలి. అంటే యువర్ అండర్ అరెస్ట్. ఎవరి మీదరా నువ్వు తుపాకీ గురిపెట్టావు?
వీడే లేకపోతే ఈ రోజు మీరిద్దరూ ఈ భూమి మీద ఉండేవారు కాదురా. ఆ షేకింగ్ శేషు కడుపులో ఉన్న మీ ఇద్దరిని చూడకుండా కాళ్ళతో తొక్కినప్పుడు వీడే లేకపోతే ఈ రోజు మీరిద్దరూ ప్రాణాలతో ఉండేవారు కాదురా. తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇంకా నయ్యం అప్పటికి తిరుపతి ప్రకాష్ ఎంటర్ అవ్వలేదు, లేకపోతే అమ్మ కడుపులోనే చచ్చిపోయేవాళ్ళం. ఏదేమైనా జబర్దస్త్కి ఈ షేకింగ్ చేసు ఎక్స్ట్రా జబర్దస్త్కి ఆ తిరుపతి ప్రకాశ్ వైరస్ లా తయారయ్యారు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు తప్పించుకున్నారా నా చేతుల మీరందరూ. తల్లి కొడుకులు కట్టగట్టుకొని ఒకే చోట దొరికారు. అందరినీ కలిపి పాతేస్తాను ఇక్కడ. పట్టుకో. నా గాడ్ ఫాదర్ ని చంపి నా అన్నకు నా తల్లికి నన్ను దూరం చేస్తా. చిన్నప్పుడు అమ్మనైతే నాన్ననైతే ఎలా చంపాడో ఇప్పుడు ఈ స్కిట్లు చూపించి వాడిని అలాగే చంపాలి. తీసుకురా. చూడు చూడు పృథ్వీ, వద్దు, నీ కత్తితో నన్ను పొడిచాయి. ఈ స్కిట్లు నేను చూడలేను ఇంకా. ఒరే నీ కామెడీ తట్టుకోలేక నువ్వే చచ్చిపోతానంటే మరి జనాల పరిస్థితి ఏంట్రా? ఎదురుకున్న రెండు మూగజీవాల పరిస్థితి ఏంట్రా? ఇక్కడ ఉన్న ప్రాణజీవ పరిస్థితి ఏంట్రా? నీ మట్టు నువ్వు చేసుకెళ్ళిపోతే అసలు చూడు పృథ్వీ, వద్దు. విక్రమ్, చూడు తుపాకీతో కాల్చేయ్. విక్రమ్, వద్దు, నేను చూడలేను. అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన, నాన్నంటే నీలాకాశం తల వంచేనా. నాగబాబు సార్ బాగుంది, ఎంటర్టైనింగ్. త్రినాథ్, భాస్కర్, శంకర్ చెప్పక్కర్లేదు అనుకో, అన్నలాగా ఈజీ చేస్తాడు. చాలా బాగుంది స్కిట్, గుడ్, ఎంటర్టైన్ చేశారు. రోజా గారు మంచి కొడుకులు మంచి కాన్సెప్ట్ తీసుకొని స్కెచ్ చేసి చంపారు. అండ్ నా క్యారెక్టర్ చేశాడు ప్రసాద్. బాగున్నావు ప్రసాద్, అమ్మాయిగా. అండ్ సాంగ్ మంచి హిట్ సాంగ్ తో వచ్చారు. ఆ తర్వాత ఈ చంపటాలు అనేది పాపం అసలు ముగ్గురు మనగాల్లో లేని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టారు శేషు గారిని. బాగుంది. ఇప్పుడు ఏంటి రష్మి ఇలా ఎందుకు అరుస్తుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మన జబర్దస్త్ స్టేజ్ పైకి నవ్వించడానికి వచ్చేస్తున్నాడు టార్జన్. సో ప్లీజ్ వెల్కమ్ అద్రే అభి along with the stage. వెల్కమ్ టు ఆకులు లేని అడవి. ఇది కాకులు దూరని కారడవి కాదు, చీమలు దూరని చిట్టడవి కాదు, అందరూ దూరే అతి పెద్ద అడవి. అడవికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇదే అడవిలో శంకర్ అప్పారావుని కొట్టాడు. కొట్టింది నిజమని జనాలన్నారు, అబద్ధమని అప్పారావు అన్నాడు. ఏది నిజం ఏది అబద్ధం మన కనవసరం. ఇదే అడవిలో మరొక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మనిషిని రేప్ చేస్తే అతన్ని రేపిస్తేని అంటాం. అదే ఒక జంతువుని రేప్ చేస్తే అతన్ని ఏమంటాం? ఏ సైంటిస్ట్, బి సాడిస్ట్, సి టైపిస్ట్, డి రాకెట్ రాఘవ. మీ ఆప్షన్ ఏదైనా ఎవరొకరికి మెసేజ్ చేయండి. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ అడవి ఎందుకు ఇలా మోడు బారిపోయింది? ఈ అడవి కాపాడేవాడే లేడా? అసలు ఈ అడవిలో ఏం జరగబోతుంది? చూస్తూనే ఉండండి, వస్తూనే ఉంటా. స్టే ట్యూన్, డోంట్ గో అవే. లిండా, ఏమైంది? మిస్టర్ జాన్సన్ అండ్ జాన్సన్, నేను ఇక్కడ గ్రహాంతర వాసిని చూశాను. లిండా, ఇది గ్రాంతర వాస్ కాదనుకుంటాను. గుంటూరు టాకీస్ గుంట. ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. శరీరం అంతా కూడా రంగు మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ మాడిపోయిన మీరు మారిపోవడం గురించి మాట్లాడడం చాలా అపహాస్యంగా ఉంది మిస్టర్ జాన్సన్. లిండా, నాకేం అర్థం కావట్లేదు. మన పైన ఎంతవరకు? నాకు ఆహారం దొరికే వరకు. లిండా, కంటికి కనపడిందల్లా పంటికి తీసుకొని ఇంతలా ఒళ్ళు చేయ మాకు ప్లీజ్, దయచేసి. మిస్టర్ జాన్సన్, నా ఆహారాన్ని నేనే వెతుకుంటాను. మీరు అంతగా అవసరం ఆలోచించాల్సింది లేదు. ఓకే, వెళ్ళు. లిండా, ఏమైంది? పులి పులి ఈ కాపాడే మనగాడే లేదా? కాపాడే మగాడే లేడా? చూశారు కదా, అడవిని కాపాడేవాడు వచ్చాడు, అడవికి వారసుడు వచ్చాడు, ఈ అడవికి కండలు మండేలా వచ్చాడు. మరి తన కండలతో కట్టెలు కొడతాడా? మనుషుల్ని కొడతాడా? రాఘవాలాగే మరొక పాపానికి ఒడికడతాడా? చూస్తూనే ఉండండి, వస్తూనే ఉంటా. డోంట్ గో అవే.
థ్యాంక్ యూ వెరీ మచ్. టార్జన్ అలా కాదు, ఇదిగో వీడు అమాయకంతో చేస్తున్నాడా లేదా అమ్మాయి మీద కోరికతో చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. టార్జన్ వావ్, నా ప్రాణాలను కాపాడావు, చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జాన్సన్, నీ బాడీ కంటే అతని బాడీ చాలా బాగుంది. వాడి బాడీ గురించి పోవడం మాకు, నీ బాడీతో కబడ్డీ ఆడుకునే అవకాశం ఉంది ప్లీజ్. నా ప్రాణాలు కాపాడావు, చాలా సంతోషంగా ఉంది. నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదు. నాకు ఆకలిగా ఉంది, ఏదైనా చేయి. లిండా ఎక్కడికి వెళ్తున్నావు? అతను నా కడుపు నిండే ప్రయత్నం చేస్తున్నాడు. కడుపు నిండే ప్రయత్నం కాదు, కడుపు పండే ప్రయత్నం చేస్తున్నాడు. టార్జన్, నాకు ఆకలిగా ఉంది. వావ్, ఇది చాలా రుచికరంగా ఉంది. ఇలాంటి తిండి నేను ఎప్పుడూ తినలేదు. చాలా ఆనందంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ఆనందాన్ని. మీ థ్యాంక్ యూ చాలించండి. ఇక నా అనుభవం గురించి మాట్లాడుకుందాం. అది బహుశా 1979 అనుకుంటాను. మీ అనుభవాలు వింటుంటే నా నరాలు చిట్లిపోతున్నాయి, తల తిరుగుతుంది, గుండె వేగం పెరిగి. ఇంకా నేను మొదలు పెట్టిన లేదు. అది బహుశా 1979 అనుకుంటాను. మొట్టమొదటిసారిగా ఈ అడవిలోకి ప్రవేశించినప్పుడు ఈ అడవి అంతా కూడాను దండకరంతో మునిగిపోయింది. కానీ అప్పుడు నాకు ఈ అడవి గురించి ఏమీ తెలియదు. లిండా ఏమంటున్నాడు? ఇప్పుడు మాత్రం నీకేం తెలుసు, బొంగు తెలుసా అంటున్నాడు. తదుపరి 1989లో ఒకసారి రావడం జరిగింది. ఈ అడవిలో మొట్టమొదటిసారిగా ఆకులు రావడం గమనించాను. నేను చాలా సంతోషపడ్డాను. లిండా ఏమంటున్నాడు? వాడు రాలేనా ఆకులని ఏరుకోమంటున్నాడు. వాడు చెప్తున్నాడు, నువ్వు చెప్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పినా అదే కదా. అయితే వెళ్దా పద. మిస్టర్ జాన్సన్, ఏం మాట్లాడుతున్నావు? అతనికి మన గురించి తెలియదు, పాపం అనాగరికుడు. నేను నాగరికుడిని చేస్తాను, నువ్వు ఆగు. నీకు వాడు చేస్తాడు. ఆగు జాన్సన్. టార్జన్, నన్ను చూడు, నా పెదాలను గమనించు. నేను చెప్పేది వినబడుతుందా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. జాన్సన్ చూసావా? వెరీ గుడ్. టార్జన్ అలాగే కాదు. ఓ, నీకెలా చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. చూసావా ఎలా అన్నాడు? లిండా, నువ్వు చూపించాల్సిన చూపించేస్తే ఆగాదు, అమ్మహా కూడా వచ్చేస్తాయి. టార్జన్, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ముద్దు ఇవ్వమంటావా? చూసావా జాన్సన్? ఇవ్వనా? రెండో ఈ కూడా వచ్చింది. వాడికి అన్ని వస్తాయి, నేను ఒప్పుకోను. కుదరదు. మిస్టర్ జాన్సన్, నీ కోపంతో మాట్లాడడం వల్ల అతనికి 2 అక్షరాలు కూడా వచ్చాయి. మిగతాది నేను నేర్పిస్తాను. ఆయన వద్దన్నా నేనే ఇస్తాను ముద్దు, ఓకేనా? వావ్, సూపర్. నీకో విషయం చెప్తాను విను. అతను నా భర్త. ఇష్టం లేకున్నా చేసుకున్నాను. మన ఇద్దరం కలిసి వాడిని వేసేద్దామా? ఓ, అవు కూడా వచ్చేసింది. ఓ వారా, నాగబాబు గారు. నాగబాబు. అక్కడ రోజా గారు. రోజా. ఇక్కడ రష్మి. పిచ్చి. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తామా? వద్దు వద్దు, నిజంగా మనందరం ఇక్కడ ఉండిపోదాం. ఇక్కడ ఉండి ఏం చేస్తావు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే నా ముద్దు, పెద్ద థ్యాంక్ యూ అంటే దాని వెనక ఏదో ఉంటుంటుంది. రక్షించండి. టార్జన్, నన్ను కూడా కాపాడు. నీ పిల్ల నాతోనుందిరా. ఐఎమ్ టేకింగ్ యువర్ గర్ల్ మ్యాన్. వచ్చేసింది. చూశారు కదా, అక్షరాలు నేర్చుకున్నవాడే అతి తెలివి ప్రదర్శించాడు. పులితో కుమ్మక్కై పాపను పటాయించాడు. వీడిని ఇక్కడ బుక్ చేశాడు. మరి ఈ పులి ఈ రాజాని, పులి రాజాని చేస్తుందా? చూస్తూనే ఉండండి, వస్తూనే ఉంటా. డోంట్ గో అవే. కాపాడండి. రోజా గారు, ఎలా ఉంది స్కెట్?
బాగుంది కానీ ఆల్రెడీ బద్నాం అయిపోయాడు రాకెట్ రాఘవ అమెరికా వరకు వెళ్ళిందంట ఇప్పుడు మీరు మరీ ఫేమస్ అక్కడ చేస్తున్నారు అడవుల్లో కూడా పులులు భయపడుతున్నాయండి. ఆయన ఫోటో చూపిస్తే భయపడి పారిపోతాయి పులులు మరి నైస్ నాగ్ బాబు సార్ బాగుంది అభి, ఎంటర్టైనింగ్ గా ఉంది, డైలాగ్స్ బాగా వర్కౌట్. నైస్. థ్యాంక్ యూ. లో ఇప్పుడు నార్మల్ గానే గెటప్ వేస్తే గెటప్ శ్రీను ఈ రోజు మన గెటప్ థీమ్ లో ఏ వెరైటీ గెటప్ తో వస్తాడో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. నువ్వు మారో పోరా దున్నపోతా. అరే రామప్రసాద్ ఆర్పి సక్రిమా స్లుబు ఏమే డైలాగు ఓరిని ఏమో కూడా మర్చిపోయినా. ఏం లేదండి, మనోడు ఇంట్లో పనోడు. విషయం ఏంటంటే ఇక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి కొట్టుకున్నారు కదా. ఇతను వచ్చేసి అమెరికా, ఈ పక్క నుంచి ఇండియా. వీళ్ళిద్దరిది బద్ధ శత్రుత్వం కాదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాకపోతే ప్యాకేజీలో బద్ధ శత్రుత్వం కూడా వచ్చి పడిపోయింది. మొత్తానికి వాళ్ళిద్దరు కొట్టుడు ఎలా ఉంది అంటే ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం ఇది సగం మొత్తం సగం కదా. ఇంకా సూపర్ ఏంటంటే కన్న కొడుకుని హీఈస్ ద సన్ ఆఫ్ యువర్స్ డైరెక్ట్స్ యూ అతను కూడా చిరుసగం చేసుకున్నారు. ఇంతే కదా నేను చెప్పాల్సిందా? అంతే. రెమ్యునరేషన్ ఏమైనా ఉందా? వాళ్ళు నాకు ఇవ్వాలి కదా. నీకు ఎంత ఇస్తారు నాకు తెలిసి ఉంటామ్మా. అమ్మగారు ఇదే నాకు ఇచ్చింది ఇదే. అయ్యగారు మార్కెట్కి వెళ్ళి వస్తా. పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హే నీ. నువ్వు నా గదిలోకి ఎలా వస్తావు? నువ్వు నా గదిలోకి ఎలా వస్తావు? హౌ డేర్ యు ఆడదాని మీద ఎదురుగా రోజా నామా చేసుకుంటారు నువ్వు. ఒక ఆడదానివై అంటే ఒక మగాడు ముందు అది నాకు బాగుంది నా ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. హౌ డేర్ యు పిట్ మీ? తాళి కట్టావు కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే ఇప్పటి గోడెక్కించి ఫ్రేమ్ మీద దండేసేవాడిని ఎప్పుడు. ఆయన తాళి కట్టాను కాబట్టి ఇన్ని రోజులు బతుకున్నావు, లేకపోతే ఎప్పుడు పొడిచి పడి చంపేదాన్ని. పోవే ఇడియట్. సనే అమ్మగారు పేపర్ పెట్టరా. సారీ అయ్యా కమ్ హియర్ కమ్ హియర్. దానింట్లోకి ఎలా వస్తావా? హౌ డేర్ యు కమ్ హియర్? పేపర్ తీసుకురా. కమ్ ఆన్ కమ్ ఫాస్ట్. He is using his brain, right? అమ్మా అయ్యా ఇంగ్లీష్ పేపర్ ఇచ్చావేంట్రా, తెలుగు పేపర్ ఏది? ఓహో సార్ మళ్ళీ ఎందుకు కొడుతున్నావు అయ్యా? దీనికి ఫస్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఎందుకు ఇచ్చా ఇంగ్లీష్ పేపర్? సన్నీ అమ్మా బాబు ఏం చేస్తున్నాడు? మా బాబా బీటెక్ చేస్తున్నాడు. మీ బాబు కాదు, మా బాబు ఏం చేస్తున్నాడు? మీ బాబాయ్ చాలా రోజులు అయిందిగా. నన్ను కన్న బాబు కాదు, నేను కన్న బాబు ఏం చేస్తున్నాడు? ఆహా ఏం చేస్తున్నారా? మీ బాబుని పిలుద్దామని ఫోన్ చూస్తున్నాను. బాబు అమ్మ పిలుస్తుంది. సనీ అయ్యా మై సన్ వాట్ డూయింగ్? నా కొడుకు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు? అదే ఫోన్ ఎత్తుకుతున్నా. ఇప్పుడే మాట్లాడే కదా మాట్లాడాల ఫోన్తో. కమ్ ఆన్ కాల్ హిమ్ ఎమర్జెన్సీ కాల్ హిమ్. బాబు సుధీర్ బాబు మీ అమ్మాయి పిలుస్తుర్రా. నా కొడుకండి రాము. హీస్ మై సన్ అండి. హీస్ గా మిస్టర్ రేమో. ఈ పక్కడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా కొడుకునే కొడతారా నువ్వు? నీ కొడుకుని కొట్టానరా? You beat my son. Yes. I can beat your son. Stop it అంటే స్కిట్ ఎవరు చేస్తారు? మీ బాబు చేస్తాడు. నేను చెప్పేది స్కిట్ స్టాప్ చేయమని కాదు. I asked you to stop hitting me. నేను మీ ఇద్దరు కొడుకుని, నా రూపం ఒకటే, కలర్ ఒకటే వేరు, ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు? నేను మీకే కదా పుట్టింది, అసలు ఎందుకు ఇలా పుట్టా? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి యూ పుట్టింది. నేను ఇలా హాఫ్ వైట్ అండ్ హాఫ్ బ్లాక్ ఎందుకు పుట్టా? యాక్చువల్ గా మీ నాన్న డెలివరీకి యూఎస్ తీసుకెళ్తున్నారు, నేను ఇండియాలోనే డెలివరీ చేద్దాం అన్నాను. సో రెండు గొడవలు ఇవ్వడంతో ఫ్లైట్ లో చేశాను డెలివరీ. నీకు ఇండియాకి మన అమెరికాకి మధ్యలో పుట్టాను. ఇంకా అప్పారగడ ఇంట్లో కల్లా. సరే స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. ఎగ్జామ్ లో మార్కులు వచ్చాయి? 100కి 50.
50. ఈ కొడుకు లైక్ దట్ మై సన్ Yeah. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు 50 out of 100, Dad. నాకు 100 కావాలి మై సన్. వాళ్ళ కాదు, నాకు 100 కావాలి. Okay, take this 100. Take this 100, Dad. నైస్ పంచ్. This is not fair, Dad. You all the time hit me. Amma, nu kuda. Yeah. మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం. Sorry, Nana. Sorry, my son. Dad. నేను ఏడు పాపాలంటే మీరిద్దరు నాకు ముద్దు పెట్టాలి. మీ అమ్మకే పెట్టాను అంత బ్లాక్ ఉన్న దానికి నీకు పెట్టలేను. కమ్ ఆన్. ఇలా కాదు, ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళండి. ఓకే, కొంచెం దూరం వెళ్ళమ్మా. కళ్ళు మూసుకోండి. నేను 1 2 3 స్టార్ట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇద్దరు హగ్ చేసుకొని ముద్దు పెట్టండి. ఓకే, కళ్ళు పోయండి. రెడీ 1 2 3 స్టార్ట్. మై సన్. Mom and Dad కలిసిపోయారు. ఏంట డాడ్ నీకు నా సైడ్ నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? ఓకే బేబ్స్, టేక్ ఇట్, థమ్స్ అప్. థమ్స్ అప్? yes. ఇదేంటి డాడీ పెనల్ కలర్ ఉంది? I hate that black, so that's the reason. Black నాకు ఇష్టమైనది కాబట్టి థమ్స్ అప్ ని వైట్ చేసి తీసుకొచ్చి కమ్ ఆన్ డ్రింక్ ఇట్. నాన్న పాలు. పాలేంటమ్మా బ్లాక్ కలర్ లో ఉన్నాయి? నాకు వైట్ పడదు కదా, అందుకే బ్లాక్ చేసేదా. నాకు చెప్పండి, మీరిద్దరు అసలు ఎందుకు విడిపోయారు? పెళ్లి అని కొత్తలో మీ నాన్న హనీమూన్కి వెళ్దాం అన్నారు, నేనేమొచ్చి గోవా వెళ్దాం అన్నాను, అతనేమొచ్చి యూఎస్ వెళ్దాం అన్నారు. సో ఐగో ఫీలింగ్ వల్ల మేము హనీమూన్కి వెళ్ళదు, ఇప్పుడు వచ్చి ఒకరు ముట్టుకోలేదు కూడా. నేను టచ్ చేయలేదు మీ అమ్మ. నేను కూడా ముట్టుకోలేదు మీ నాన్న ఇప్పుడు వచ్చి. ఎగ్జాక్ట్లీ. You no honeymoon? No. And how I? Just a baby. Just a baby. Yeah. What is this, Mom? I really hate both of you. Amma, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. Please. అలాగ అనొద్దు నాన్న, ప్లీజ్ నాన్న. అలాగ అనొద్దు నాన్న, ప్లీజ్. Hello? You both revenge taking on me. నన్ను మా అబ్బాయిని కొడతారు నువ్వు? అంటే మా అబ్బాయిని కొట్టాను. ఆహా, వైట్ అంటే ఎందుకని చిరాకు? బ్లాక్ కొన్న గొప్పదని నీకేం తెలుసు? వాట్ బ్లాక్ అంటే నలుపు, నలుపు అంటే చీకటి. చీకట్లో ఎందుకు జరుగుతుందో తెలుసా? చెప్పు. చీకట్లో దొంగతనం జరుగుతుందిరా. అవునా, దొంగలు పట్టుబడిపోయింది పగలేనే అంటే వైట్. అసలు జబర్దస్త్ వచ్చేది నైట్ టైం 9:30కి. ఓకే, అది రాత్రి వచ్చిన దాని షూటింగ్ మాత్రం పగలు జరుగుతుంది అంటే వైట్. వాట్? Oh, you are telling lies. You black now? కొట్టాడు నన్ను, నేను పళ్ళని కొట్టాడు రా. అమ్మా నన్ను ఎందుకు కొడుతున్నారు అమ్మా? డాడీ నువ్వెందుకు చెప్పు డాడీ, మమ్మీ నన్ను. నువ్వెందుకు వచ్చారు నా సైడ్ కి? నువ్వెందుకు వచ్చారు నా సైడ్ కి? నువ్వే No, I don't want black. No. I need white. I want black. No. ఇంతకు ముందున్నా బాగుండేది, సగం నలుపు సగం తెలుపు. బాబు గారు, ప్యూర్ వైట్. ఐ లైక్ యూ. కిలి మొత్తం కిలి. వెల్కమ్ బ్యాక్ సుధీర్. కానీ నీ టీమ్ మెంబర్స్ బానే కసి తీర్చుకున్నారబ్బా ఈ రోజు. అంటే నువ్వు ఇట్లా లేని అన్ని చేశారు కదా? వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళి అమెరికాకి ఎంజాయ్ చేసిన కసి ఎలా తీర్చుకున్నారో ఇప్పుడు అర్థమైంది. కానీ టీం కూడా అలాగే దొరికింది చూడు, గెటప్ రౌండ్. సో హాఫ్ వేసి 2 కలర్లు లాస్ట్ కి అలా చేసేసారు. బాగుంది. నాగ్ బాబు సార్, బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. గుడ్. ఇప్పుడు ఓ డిఫరెంట్ గెటప్ తో అండ్
స్పెసిఫిక్ మేనరిజం తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఏమండి 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 ఇటున్నానంటే నువ్వు మీరు ఎట్టున్నారు అర్థం కాక ఇటున్నాను రా. ఇన్ని చిత్ర విచిత్రాలు చేస్తారేంటండి? రోజుకో చిత్రం చేస్తుంటాడు. మన చిత్రమైన ఫ్యామిలీ కదా, అందుకే అప్పుడు చిన్న చిన్న చిత్రాలు చేస్తుంటా. అబ్బా కాఫీ తీసు. ఈ 3 సంవత్సరాల మన కాపురంలో నాతో మీ జర్నీ ఎలా ఉందండి? బాగాలేదంటే వెళ్ళిపోతావే కదా, వెళ్ళలేరు. ఎందుకు అడుగుతారు? అంటే మా మీద మీ అభిప్రాయం తెలుసుకోవడం కూడా తప్ప? భార్యల మీద భర్తల అభిప్రాయం ఏం ఉండదే, భరించడం తప్ప. అది 3 సంవత్సరాలైనా సరే, 30 సంవత్సరాలైనా సరే, 300 సంవత్సరాలైనా సరే. ఇదిగో భర్తల మీద మీ భార్యల అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్పండి. అయ్యో లోపల పప్పు మాడిపోతుందండి ఎక్కడి. మీ ఆడవాళ్ళ మీద ఏదైనా క్వశ్చన్ రేస్ అయిందనుకో, మీరు బీరకాయ ఉండని మీకు పప్పే మాడుద్ది, మీరు పాలకూర ఉన్నా పప్పే మాడుద్ది. నేను తెలివంతుని కాబట్టి దాని క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగాను. అదే తెలివి తక్కువ అయితే ఈ ఆడవాళ్ళ క్వశ్చన్కి ఇరుక్కోవాల్సిందే. ఈ ఆడవాళ్ళకి మామూలు క్వశ్చన్లు ఉండవు, ఇరకాటంలో పెట్టే క్వశ్చన్లు ఉంటాయి. నాకు తెలియదేంటి. అయినా ఈ ఆడవాళ్ళ రామాయణం మనకి ఎప్పుడు ఉండేదే కానీ కొత్త ఏం కాదు. కానీ ప్రతి మనిషి జీవితం అంటే ఇంకా ఏదో ఉందని ఫోబియాలో బతుకుతున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఏమీ లేదు. ప్రతి మనిషి జీవితం గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్తు బొంగులా ఉంటుంది. ఇదే నా కొటేషన్, ఇదే నా మ్యానరిజం, ఇదే నా బోర్డు. దీన్ని చూసుకొని బతకాలి అందరూ, అంతే. ఏమండి భోన్ చేద్దాం రండి. భోన్ చేసి ఏం చేస్తావే? బతకాలంటే భోన్ చేయాలి కదండి. పుట్టిన దగ్గర నుంచి పెరిగిన ఇప్పటి వరకు భోన్ చేస్తున్నావు. ఏం సాధించావు? మిమ్మల్ని సాధించా కదా. దీన్ని సాధించడం అనరే, వేధించడం అంటారు. ఇదిగో నువ్వు ఏదో భ్రమలో బతుకుతున్నావే. జీవితం అంటే ఏదో ఉందని పిచ్చిదన ఏం లేదు. మనిషి గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్తు బొంగులా ఉంటుంది. అది 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 తెలుసుకొని బతికే జీవితం నీకేంటో తెలిసిపో. రోజు ఏదో ఒక బుక్ చదవడం, అందులో ఒక లైన్ తీసుకోవడం, నన్ను టార్చర్ పెట్టడం. ఇది బుక్ చదివితే వచ్చిన కొటేషన్ కాదే, నా ఆక్రోశాన్ని, నా ఆవేశాన్ని రంగరించి కాసి వడబోస్తే వచ్చిన కొటేషనే ఇది. అబ్బో వడబోయాల్సిన వడబోయారు, పనికిరాని అన్ని వడబోస్తారు. ప్రతి ఇంట్లో ఒక గౌతమ బుద్ధుడు, ఒక వివేకానందుడు తయారయ్యే అవకాశం ఉంటది, కానీ ఆడవాళ్ళే తయారు కానివ్వరు. సార్ ఈ కొటేషన్ ఎవరు సార్? నాది సార్. మీరు మహానుభావులు సార్, మహానుభావులు. ఏమండి ఎవరైనా మీకు కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసిపోతుండు. గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్తు బొంగులా ఉంటుంది తెలుసుకున్న మొదటి వ్యక్తి. దేవుడా మంచి మొగనిచ్చి చేయమంటే ఈ మెంటలో నుంచి చేశాను. నాకు కర్మ. పెళ్లి కాకముందు అందరు మంచులే ఉంటారు, పెళ్ళైన తర్వాత మెంటల్లో సైకిల్ లాగా తయారవుతారు. ఏమంటారు నాగబాబు గారు? నా పెద్ద ఆయన చెప్పిన తర్వాత ఇంక ఎదురే లేదు. అర్థమైంది. నందన్ ఎక్కడికి వెళ్తున్నావు నందన్? నేను అమెరికాకి వెళ్తున్నాను జలంధర్. ఏంటి నందన్? అమీర్పేట్ లో చదవడం, అమెరికా వెళ్తానడం, కుక్కడపల్లిలో చదవడం, కువైట్ వెళ్తానడం, లక్కడి కప్పుల్లో చదవడం, లండన్ వెళ్తాను. ఫ్యాషన్ అయిపోయింది నందన్ ఈ మధ్యలో మీ అందరికి. నువ్వు అమెరికా ఎందుకు వెళ్తున్నావు నందన్? నా భవిష్యత్తు కోసం జలంధర్. బొంగులా ఉంటుంది. మనిషి అనే వాడికే భవిష్యత్తు లేదురా నందన్. అదేంటి? అదేంటంటే ప్రతి మనిషి జీవితం గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్తు బొంగులా ఉంటుంది. యు డోంట్ టాక్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీ వర్డ్స్. ఐ వాంట్ టు గో అమెరికా. నువ్వు ఏ భాషలో మాట్లాడినా గతం గబ్బుగానే ఉంటుంది, వర్తమానం వ్యర్థంగానే, భవిష్యత్తు బొంగులానే ఉంటుంది. నేను అమెరికా వెళ్ళి గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నాను నందన్. గొప్ప మనిషి అల్ప జీవి తప్ప గొప్ప అనేది లేదురా నందన్. జలంధర్ నేను సాధించాల్సింది ఎంతో ఉంది జలంధర్. ఎవరే నా పిచ్చినందన్? మనిషి పుట్టినప్పుడు ఇలా పిడికిలు బిగించుకొని పుడతాడు, చచ్చిన తర్వాత ఇలా పిడికిలు వదిలేసేస్తాడు. ఎందుకంటావు? అవును జలంధర్, ఎందుకు? మనిషి పుట్టినప్పుడు భూమి మీద నేనేదో ఒకటి పీకుతా, నేనేదో ఒకటి పీకుతా, నేనేదో ఒకటి పీకుతా అని పుడతాడు. మనిషి చచ్చేటప్పుడు నేనేం పీకలేకపోయానే, నేనేం పీకలేకపోయానే నిజం తెలుసుకొని చేస్తాడు. కాబట్టి ఎందుకలా జలంధర్? ఎందుకంటే మంచి గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్తు బొంగులా ఉంటుంది తెలుసుకుంటాడు నందన్ వాడు. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు. ఈ
కన్ఫ్యూజన్ లో వాడేవాడు నీకు పూలు చల్లిపోతున్నాడు. నా కొటేషన్ అర్థాన్ని తెలుసుకొని మోలుకున్న మొదటి వ్యక్తి. చూడు జలంధర్, నీ పిచ్చి పిచ్చి మాటలతో పిచ్చి పిచ్చి మ్యానరిజాలతో నన్ను మెంటల్ పాగలుగా చెప్తున్నా. అరే నందన్, నేను చెప్పేది ఒకసారి వినరా? నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి జలంధర్? ఎందుకు వినాలంటే ప్రతి మనిషి జీవితంలో ఆరాటాలు తప్ప పోరాటాలు తప్ప ఏం లేదా నందన్. మనిషి జీవితం అనేది ఒక శూన్యం లాంటిదిరా, ఒక శూన్యం. అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు. ఏంట్రా నువ్వు వచ్చి వచ్చి పూలు చల్లుతా ఉన్నావు వీని మీద? ఆయన మీదున్న భక్తి పరవశం సార్. బొంగేం కాదు, వాడేదో పైత్యంతో చెప్తున్న లైన్లకు నువ్వు భక్తితో పూలు చల్లుతున్నావు. పైత్యం కాదు సార్, మరి అది పచ్చి నిజం సార్. నిజమా? బొంగులో నిజమేం కాదు. ఇదిగో జలంధర్, ఎవడి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, నా భవిష్యత్తు మాత్రం బంగారంలో ఉంటుంది. ఐ నో దట్. అరే ప్రతివాడు నా భవిష్యత్తు బంగారంలో ఉంటుంది, నా భవిష్యత్తు బంగారంలో ఉంటుంది, బొంగులో కలిసిపోయి బార్లోకి వెళ్తున్నారా? హలో, నేను బార్లోకి వెళ్ళట్లే, అబ్రాడ్కి వెళ్తున్నా, నువ్వు అడ్డుపడకు. అరే నందన్, నీలాంటి రాక్షసుడు నాకు అడ్డుపడడం కొత్తేం కాదు. ఆనాడు పాలు సముద్రాన్ని అమృతం కోసం చిలికినప్పుడు రాక్షసులు నీలాగే అడ్డుపడ్డారు. ఈనాడు నేను జనసంద్రం కోసం గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్ బొంగులా ఉంటుంది, ఇదే నిజం అనే స్కిట్ తో నేను చెప్పబోతుంటే నువ్వు అడ్డుపడుతున్నావు. నువ్వు ఎవరిని చెప్పినా నేను వినను, నేను వెళ్తున్నా. ఓకే రా నందన్, నా క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేసేసి. ఏంటా క్వశ్చన్? నువ్వు అమెరికా ఎందుకు వెళ్తున్నావు? డబ్బులు సంపాదిస్తా. దాని తర్వాత ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. దాని తర్వాత 2 పిల్లలు కంటా. దాని తర్వాత వాళ్ళిద్దరిని సెటిల్ చేస్తా. దాని తర్వాత ఇంకేం చేస్తా? ముసలాన్ని అవుతా. దాని తర్వాత ఆ తర్వాత దేవుడు పిలిస్తే నీ పైకి పోతా. చూసావా, నీ జీవితంలో ఇంత ఆరాటాలు పోరాటాలు చేసిన చివరికి పైకి పోవడానికేగా. నీ జీవితంలో చివరికి నీకంటే ఏదైనా మిగిలిందో లేదో ఒకసారి ఆలోచించరా నందన్. అవును, నాకంటే ఏం మిగిలింది? నాకంటే ఏం మిగిలింది? నాకంటే ఏం మిగిలింది? అదే కన్ఫ్యూజన్ లో నా కొటేషన్ ఒకసారి చదువు. గతం గబ్బులాగా ఉంటది, వర్తమానం వ్యర్థంగా ఉంటది, భవిష్యత్తు బొంగులా ఉంటది. శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. నువ్వు మామూలోడి కాదు జలంధర్, నువ్వు మామూలోడి కాదు. మనిషి జీవితం ఏందో ఒక్క 3 వాక్యాలలో చెప్పావు జలంధర్. అరే కట్టే కొట్టే తెచ్చే ఆ 3 ముక్కలు అయితే ఈ 3 ముక్కలు చంద్రాయం జలంధర్. ఈ రోజులు ఒక్క పిచ్చోతోనే చేస్తున్నా అంటే ఈయనకు తోడు 2 పిచ్చోలు తయారైంది. ప్రతి ఇంట్లో ఒక మేధావుడు పుడతాడు, కానీ ఆడవాళ్ళే పుట్టనివ్వరు. నాకు తెలుసుగా, ఆడవాళ్ళే పుట్టనివ్వరు. నాగబాబు గారు, ఈ సమాజానికి మీలాగా నాలాగా మంచి చెప్పాలి అవసరం లేదు. కరెక్ట్. అందుకే ఈ సమాజానికి దూరంగా మీరు నేను హిమాలయాలకు వెళ్ళి బతుకుదాం. పదండి, రండి. అరే కొటేషన్ తీసుకోండి, రండి రండి. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏమండి, మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయారా? అయ్యో, ఈ మగాళ్ళు మమ్మల్ని ఇడిచి హిమాలయాలు కాదు కదా, హిమాయత్ నగర్ కూడా పోరు. రాత్రి కాగానే మళ్ళీ తిరిగి వస్తారు. నాకు తెలియదు. ఏమే హిమాలయాల్లో చలిగా ఉందంట, సమ్మర్ లో వెళ్తాలేవే. ఎక్కడ ఉన్నావు? బెడ్రూమ్ లో ఉన్నా. అక్కడే ఉండు. నన్ను నాగబాబు గారు హిమాలయాల్లో వెళ్ళిపోయారేమో. మొత్తానికి మీరు నాగబాబు సార్ ని హిమాలయకి పంపడానికి ప్లాన్ చేశారు. పంపించేస్తా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎందుకంటే చంద్ర నిన్ను నమ్మితే భవిష్యత్తు బొంగులా అవుద్ది. అయితే ఇది కరెక్ట్. సో నాగబాబు సార్ ఎంజాయ్ చేశారా స్కిట్ ని యాజ్ యూజువల్? బాగా చేసావు చంద్ర, గుడ్. కీప్ ఇట్ అప్. రోజా గారు, కట్టే కొట్టే తెచ్చే అంటే గతం గబ్బుగా ఉంటుంది, వర్తమానం వ్యర్థంగా ఉంటుంది, భవిష్యత్ బొంగులా ఉంటుంది అంటే చంద్రాయనం. మీరు చేసే తప్పులకి మా మీద ఎందుకు రుద్దటం చెప్పండి. లాస్ట్ లో తెలుసుకుంటారు కదా మేడం అందరు. ఆ తెలివైనోడు లాస్ట్ లో కనుక మహిళలు గ్రేట్ అనకపోతే ఎక్కడ కొడతారో, ఎక్కడ ఫ్యాన్స్ కట్ అవుతారని ఫినిషింగ్ టచ్ అట్లా ఇస్తాడు. హిమాలయాల వరకు అది హిమాయత్ నగర్ కూడా వెళ్ళలేదు, వీళ్ళు ఆడవాళ్ళు వదిలేస్తే. మొత్తం స్కిట్ లో మమ్మల్ని కొట్టి 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 ఎండ్ లో వ్యాసలీనా అంటే మన గొప్పతనం చెప్పడానికి మనసు అప్పటికి వస్తుంది, కానీ మహిళలే గొప్ప అని ఫినిషింగ్ ఇచ్చావు కాబట్టి ఓకే సూపర్. ఇప్పుడు స్మైలింగ్ సిద్ధా గెటప్ తో మన అందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. ఓ మనసా చెబితే
ఎన్నిసార్లు చెప్పానా నీకు నా ఇంట్లో ప్రేమ అనే మాట వినబడకూడదనే? అందుకే కదా నా పాట పెట్టాను. చిన్నప్పటి నుంచి తిరుపతి లడ్డు ఇష్టం కదా అని ఇచ్చినట్టుగా లడ్డులా ఉండే తిరుపతి నుంచి పెళ్లి చేస్తానని మాత్రం అనుకో మాకు. లడ్డు కాదు నాన్న, నా ప్రాణాలు నిలబెట్టే బ్లడ్. పోదా దీనికి ప్రేమ అనేది జిడ్డు? అసలు ప్రేమ గురించి నీకు ఏమి తెలుసు నాన్న? పాలు ఇవ్వదని తెలిసి కూడా దున్నపోతుకు గడ్డి వేయడమేనన్న ప్రేమ అంటే. కంపు కొడుతుందని తెలిసి కూడా ట్యాంక్ బండి దగ్గర కూర్చొని ప్రేమించి కూడా నాన్న ప్రేమ అంటే. తొక్కుతారని తెలిసి కూడా ముగ్గులో గొబ్బెమ్మ పెట్టడమే నాన్న ప్రేమ అంటే. నొప్పొచ్చేలా సూదిచ్చి దూదితో రుద్దడమే నాన్న ప్రేమ అంటే. నొప్పొచ్చేలా సూది ఎందుకు వేసుకోవాలా? తర్వాత దూది ఎందుకు రుద్దుకోవాలా? చీచి, ఈ పెద్దవాళ్ళు మా మనసులు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఏంటో. అయినా ఏంటి నాకు ఈ బాధ? పైన అప్పులు, వాళ్ళందరూ కొట్టిన దెబ్బకి వాళ్ళంతా నొప్పులు. ఇది కాక ఇది ప్రేమ అని ఓ తిప్పలు. దరిద్రం ఇంట్లో డిస్కో డాన్స్ లో డాన్స్ కట్టేస్తుంది. దరిద్రం మీ ఇంట్లో డిస్కో శాంతిలో డాన్స్ చేస్తుందా? మీ పిల్లలు మీ మాట వినకుండా దారి తప్పుతున్నారా? అప్పులోళ్ళు మిమ్మల్ని కొట్టి పిప్పి పిప్పి చేస్తున్నారా? అయితే మీ ఇంట్లో ఉండాలి స్మైలింగ్ సిద్ధ. స్మైలింగ్ సిద్ధ. లాఫింగ్ బుద్ధ విన్నాం కానీ స్మైలింగ్ సిద్ధ ఏంది? లాఫింగ్ బుద్ధ చైనా వాళ్ళ దేవుడు, స్మైలింగ్ సిద్ధం మన దేవుడు అన్నమాట. మొన్నే తోకల్లో బయటపడ్డాడు విగ్రహం. స్వామి కింద ఇంత మూట, బంగారు మూట. అది ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో సిరి సంపదలే. సిరి ఎందుకు గాని వయసులోనా? ఆ సంపద మూట నాకే కావాలా? నాకే కావాలా నాకే కావాలంటే కుదరదు, కొనుక్కోవాలా. చాలా శ్యామలే ఆ యంత్రాలు ఈ యంత్రాలని టీవీలో పెట్టి ఆస్తులన్నీ దొబ్బేస్తుంటారు. మాకేం అవసరంలే. నువ్వు దేన్నైనా తక్కువ చేసి మాట్లాడు, మా స్మైలింగ్ సిద్ధాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఏందిరా ఏందిరా? నువ్వు ఎక్కువ రేట్ చెప్తే తప్పులేదు కానీ తక్కువ చేసి మాట్లాడితే వచ్చేసిందా? అయితే ఒక పని చేయి, ఒక 10 నిమిషాలు ఈ విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకో, అప్పుడు దీని మహత్యం తెలిసింది. ఆ తర్వాత కొనుక్కో. ఓహో, ట్రైల్ ఇస్తున్నావు అన్నమాట. సరే సరే, ఒక పెట్టదు విగ్రహం. అయ్యి బాబా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరా? బయట ఈ 1000 రూపాయల నోటు దొరికింది, మీదేనా? గాంధీ గారి బొమ్మ ఉందా? ఉందండి. ఉంటే మందే. అయ్యి బాబోయ్, సోమవారం వచ్చారు, 1000 లాభం అప్పుడే మనకి. ఫోన్ వచ్చింది. హలో హలో, నేను మాదాపూర్ ఎస్ఐని మాట్లాడుతున్నానండి. ఆ ఎస్ఐ గారు ఏంటండి? బయట ఒక పెట్ట దొరికిందండి, దాంట్లో 10 తులాల బంగారం ఉంది, మీ అడ్రస్ కూడా ఉంది. వెంటనే ఆధార్ కార్డు తీసుకొని వచ్చేయండి, మీ బంగారం మీకు ఇచ్చేస్తాం. ఏంటి ఆధార్ కార్డు దీనికి కూడా అనుసంధానం చేశారా? మీకు బంగారం వద్దా? ఏ ఆధారం లేనండి అంటే నాకు బంగారం కావాలా? స్వామి ఏడు స్వామి మీరు వచ్చారు, నాకు అంతా బంగారమే బంగారం స్వామి. సోమవారం నాకు కావాలి. డబ్బులు ఎంత కావాలి నీకు? 1000 రూపాయలు కావాలి. చాలా సీప్ గా ఇచ్చేస్తున్నాడు ఈడు. ఎలా బతుకుతావో ఏందో నువ్వు, చాలా అమాయకుల్లో కొన్నావు. సరే వెళ్ళు, బాయ్. బాబాయ్ బాబాయ్. ఏ పిల్లకానా, ఏంటి నాన్న? మన ఇంటికి స్వామి వాళ్ళు వచ్చారు, చాలా మహిమగల స్వామి. స్వామిని చూస్తూ ఉండి ఎవరైనా పట్టుకెళ్ళిపోగలరు. నేను పూజ సామాన్లు తీసుకొస్తా. ఇదేంటిది? బొమ్మ కదులుతుంది. బాగుందావా? ఎవరు నువ్వు? నేనే, నేను నీ లవర్ తిరుపతి ప్రకాష్ని. ఒంటికి రంగు పూసుకుని వచ్చేంత మాత్రాన నా తిరుపతి ప్రకాష్ గుర్తుపట్టలేదు అనుకున్నావా? అమ్మవా? అస్సలు నమ్మను. నిన్ను నమ్మేలా చేస్తా. నమ్మావా? ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఎలా నమ్మకుండా ఉంటాను? ఇలా కూడా నమ్మించని ఇప్పుడే అర్థమైంది. అమ్మే, స్వామి వారు చాలా మహిమగల స్వామి. ఇప్పుడే తెలిసింది నాన్న. నువ్వేది అడిగినా సరే ఇచ్చేస్తారు. ఆల్రెడీ ఇచ్చేసారు నాన్న. దేనికి నాన్న? స్వామి వారికి పెట్టాలి కదా అగరొత్తులు. ఇప్పుడు స్వామి చాలా మహిమగల స్వామి. స్వామి రే మీ చేదస్తున్నాన్న. స్వామి అక్కడే ఉన్నారు, మీరే ఇటు వచ్చారు. మరి నాకేదో అలా ఇక్కడ ఉన్నట్టుగా అనిపించింది. అంతా అలాగ అనిపిస్తుంది. ఓ, నువ్వు ఆ తిరుపతి గారిని లవ్ చేసిన కానీ నాకు పిచ్చి పట్టినారే. ఏమవుతుందో అర్థం కావట్లేదు. అదే అంత పిచ్చి, నాకేం అర్థం కావట్లేదు. నాకు ఆకలేస్తుందమ్మే, నువ్వు వెళ్ళి కొంచెం ఇడ్లీ నీకు కూడా ఏమైనా కావాలా? అడిగాను కదా నేను కావాలని. ఇదిగో నాన్న. ఇడ్లీ చాలా బాగుంది. ఫోన్ ఏంటి ఈ టైంలో? హలో, మనం పెళ్లి చెక్కలకి శంకర్తోనే ఫిక్స్ చేసాం. తప్పకుండా ఫోన్ చేస్తారు వచ్చి. తినేసిన ఇడ్లీలు ఇచ్చావేటే? ఏంటి నాన్న మరి మీ చేదస్తాం? ఇప్పుడేగా తిన్నారు. చట్నీ కూడా బాగుంది అన్నారు కదా. చట్నీ కూడా బాగుందని అన్నానా? అంతా నా భ్రమ, నాకు అర్థం అవుతుంది. అమ్మే
చాలా చాలా బాధ పెడుతుంది అమ్మాయి. కొంచెం నూనె పెట్టు. స్వామివారు వచ్చిన తర్వాత ఏమి వర్కౌట్ అవ్వట్లేదా లేకపోతే నా భ్రమ? ల్యాప్ సినిమా కొట్టినట్టు మ్యూజిక్ అలా కొడతావేటి? కొంచెం గట్టిగా ఇట్టి సినిమాలో కొట్టు. ఏటో ఏం అర్థం కావట్లే. నేను కాసేపు పడుకుంటాను అమ్మి, నిద్ర వచ్చేస్తుంది. ఏడు కుక్కలేమో గిన్నెలు నాకుతున్నట్టుగా ఉన్నాయి అమ్మే. ఏంటి ఆ సౌండ్ కుక్కలు? ఏంటమ్మే ఏంటి ఎక్కడ ఉన్నారు స్వామివారు? నేను ఎప్పుడైనా ఒంటరిగా పడుకున్నానా నాన్న, అందుకనే స్వామివారి పక్కన పెట్టి పడుకుంటున్నా. స్వామివారు తీసుకెళ్ళి ఎక్కడుంది అక్కడ పెట్టి. ఏం అర్థం కావట్లేదు. ఈ స్వామివారు వచ్చింది కానిచ్చి మొత్తం అంతా పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉందే. ఫోన్ చేస్తా. శాస్త్రి గారు, స్వామివారు వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని అనుకూలంగా జరగట్లేదండి. స్వామివారి ప్రాబ్లమా? మంచోలేనా? వాస్తు దోషమా? కొంచెం తగ్గించేస్తే పోద్దా? ఓకే ఓకే అండి. ఏంది ఇందాక ఇలా ఉండేవారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారేందమ్మే? అది ఎలాగుందో అలాగేనే ఉంది నాన్న. అలాగేనే ఉంది. నాదే భ్రమ కదా? అవును నాన్న. పిచ్చి కదా? అవును నాన్న. స్వామివారిని గట్టిగా పట్టుకో నువ్వు. భలే 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 ఉన్నారు స్వామివారు మెత్తగా. స్వామివారు అసలు బా స్వామివారు ఏం చేస్తున్నారు నాన్న? చెక్కేద్దామని. అయ్యో పొద్దు నాన్న, చనిపోతాడు. చెక్కేస్తాను ఇప్పుడు చూడు. ఏంటి మొత్తం భ్రమేనబ్బా, పిచ్చి నాకు కదా. పిచ్చి ఇప్పుడు వదిలేస్తా చూడు మొత్తం. 1 2 ఎవడ్రా నువ్వు? అంటే నేను తిరుపతి ప్రకాష్. ఏరా గెటప్ రౌండ్ లో గెటప్ వేసుకున్నంత మాత్రాన నా బెడ్ ని చేసేస్తాను అనుకున్నావా? నేను చెయ్యను. చెయ్యవా? ఏమైందమ్మే? కడుపులో పిల్లోడు 6 కొడుతున్నట్టున్నాడు నాన్న. ఎంత వీక్నెస్ అని నేను అనుకోలేదు అమ్మే. పరువు పోద్ది, కొంచెం పిల్ల మెడలో తాళి కట్టేయండి. సరే వెళ్ళి మా శోభలం రెడీ చేయి. రోజా గారు ఎలా ఉంది స్కిట్? ప్రకాష్ గారు గెటప్ బాగుంది. బుద్ధా చూసాను, సిద్ధా కూడా బాగుంది. స్మైలింగ్ బాగుంది. నాగ్ బాబు సార్ గెటప్ బాగా ఇచ్చావు. చాలాసేపు నిలబడటం అది కొంచెం కష్టమైన పని. మధ్యలో ఆ లేడీ క్యారెక్టర్ తోటి ఇంటరాక్షన్, సతీష్ ని మధ్యలో టీజ్ చేయటం, ఉల్లిని మళ్ళీ వాడి పెట్టడం, నా భ్రమ అనుకోవటం అంత బాగా నీట్ గా ఉంది. గుడ్ స్కిట్. గుడ్. ఇప్పుడు జడ్జెస్, ఈ రోజు మన ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం జరగబోతుంది? టగ్ ఆఫ్ వార్. టీమ్ లీడర్స్ వర్సెస్ టీమ్ మెంబర్స్. 3 ఛాన్సెస్ ఎవరు ఎక్కువ సార్లు విన్ అయితే వాళ్ళు విన్ అయినట్టు. సో బెస్ట్ ఆఫ్ 3 టగ్ ఆఫ్ వార్. టీమ్ లీడర్స్ వర్సెస్ టీమ్ మెంబర్స్. టీమ్ మెంబర్స్ మేము సెలెక్ట్ చేస్తాం. సో జడ్జెస్ వచ్చి టీమ్ మెంబర్స్ డిసైడ్ చేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ టీమ్ లీడర్స్ అందరూ మీ స్టేజ్ మీదకి వచ్చేయండి. ప్రకాష్ లేడు కాబట్టి టీమ్ లీడర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయ్యో ప్రకాష్ అన్న లేడా? లేడు. మీరు సెలెక్ట్ గణపతి రాడు, మీరు చూసుకోండి. భయ్యారా ప్రకాష్ అన్న సేమ్ ఈక్వల్ పర్సనాలిటీ. గణపతి మాస్టర్ గారు. రోజా గారు, టీమ్ మెంబర్స్ ఎవరెవరు? ఓకే, సతీష్, కమ్ సతీష్, గెటప్ సీను, శ్రీధర్, రామ్ ప్రసాద్, ఫణి. మధ్యలోకి వెళ్ళండి. మీరు కూడా వెళ్ళాలి. మీరు కూడా కాదు, రెడీ కాదు. రెడీ 1 2 3 గో.
తాడు తీగిపోయిందంట బాబు. టీమ్ మెంబర్స్ రెడీ? 1 2 3 గో. గమనం ఒకటే గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. అమ్మా శంకర్ తొండి ఫస్ట్ పాయింట్ టీమ్ మెంబర్స్. అటెంప్ట్ నెంబర్ 2. 3 2 1 some serious scores. Let's start with Adure Abhi and team. Panas Prakash and team. Sudigali Sudhir and team. Shakalaka Shankar and team. Chammak Chandra and team. So, మన ఇవాల్టి performer of the day goes to చమక్ చంద్ర. First మన judges present చేయబోతున్నారు 10,000 rupees from Extra Zabardast for Fadafat Fun Round winners. ఎవరు అనుకుంటున్నారు? మన team members. To the performer of the day, to none other than Mana Chammak Chandra. Okay, Chandra garu, now it's time to take a selfie with Vivo Extremely Hi-Fi smartphones.